ప్రజాప్రతినిధులము, మనల్ని చూసి నలుగురు మంచి ఇవ్వడానికి ఉంటుంది, కానీ మనం మాట్లాడేటువంటి బూతులను విని వాళ్ళు నేర్చుకునే విధంగా ఉండొద్దు అని. ఎందుకంటున్నా అంటే ఈ మాట కాబట్టి ఆయన నారాయణ రెడ్డికి మూతి తెలియదు అంటాడు. ఏంటి అవసరమా అది? నా కాలేజీ ఫేక్ కాలేజ్ అని మాట్లాడుతాడు. ఫేక్ కాలేజ్ ఏంటిది? అందులో ఫేక్ ఉంటే తీసేసే. నేనేమో అన్నా ఇచ్చేస్తున్నానా? ఏంటిది ఫేక్ అంటే? అన్ని కళ్ళు మూసుకొని చూస్తే ఆలోచన చేస్తే ఏమొస్తుంటాయో నాకు తెలియదు, కానీ కళ్ళు తెచ్చి చూసి మంచిగా వెళ్తే బాబు. అయినా మీ జోలికి రావట్లేదు, మీ దగ్గరికి రావట్లేదు, మీ గురించి ఎత్తకపోతున్నాయి. ఎప్పుడైనా మాట్లాడితే ఎందుకంటే పెద్దవాళ్ళు అనే గౌరవంతో, నాకంటే పెద్ద అయినా, అందులో ముఖ్యంగా మూడు పర్యాయాలు శాసనసభ్యుగా ఈ ప్రాంతానికే చేసిండ్రు, చైర్మన్గా కూడా చేసిండ్రు. నాకు మంచి గౌరవమే ఉన్నది. ఇప్పుడు కూడా నేను తప్పు అనట్లేదు. మరి ఏమొచ్చిందో, మరి ఎవరు చెప్పిండ్రో, లేకపోతే ఆయనదేనో స్వతహాగా, కానీ మరి ఆ రెండు ఆయన చుట్టాలు కాదు, నా చుట్టాలని నా దగ్గర ఉండేది. దగ్గర వీళ్ళందరికీ కూడా మరి ఎన్ని ఇచ్చినావో, ఏమేం చేసినావో అది నాకు తెలియదు. అది నాకు, ఎందుకంటే దాని గురించి ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఇంకా నా దగ్గర ఇక్కడ ఒకరిద్దరు దాని గురించి చెప్పింది అన్నాను. నేను గెలిచిన అయిపోయింది దాని గురించి ఏదన్నా, కానీ నాకు తప్పట్లేదు. మీరు మాట్లాడిస్తారు కాబట్టి మాట్లాడినా, కానీ ఇంకా ముందు కూడా గట్ట చేయకుండా మన సమాజానికి అంటే ఏదో మనలో చూసి నేర్చుకునే విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి నేను వాడిని కూడా కోరుతున్నా. అయినా నేను చిన్నవాడిని, మీకున్న అనుభవంలో నేను చాలా 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 తక్కువ, అందులో ఏం డౌట్ లేదు. ఏదో అభిమానంతోటో లేకపోతే నాకు కూడా కల్వకుర్తి ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని దుర్వినియోగపరచొద్దన్న, ఎక్కడ కూడా దుర్వినియోగపరచొద్దన్న ఉద్దేశంతో నేను పనిచేస్తున్నా తప్ప మిమ్మల్ని తిట్టడానికో లేకపోతే మీరు ఏం చేయలేదని చెప్పడానికి నేను ఇక్కడ లేనని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, వారికి కూడా మంచి గౌరవంతో నన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే అట్లాంటి తప్పుడు ఎందుకు? ఇక్కడ పోతుందా, ఖర్చుద్దాం, ఖర్చిపోదాం, ఖర్చు పని చేద్దాం. కాంక్రీట్ గా మీకు ఉన్నటువంటి అనుభవం 3 పర్యాయాలు చేసిర్రు, చక్కగా మాట్లాడగలుగుతారు, అన్ని ఉన్నాయి. మీరు సజెషన్స్ ఇవ్వండి, మా ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వండి. నాకు చాలా చిన్న స్థాయి, నాకు చిన్న స్థాయి అని మీరు ఇవ్వకపోవచ్చు. నాకు ముఖ్యమంత్రి గారికి ఈ తెలంగాణ డెవలప్మెంట్కి వస్తాను. తెలంగాణలో మీరు చైర్మన్గా చేసింది, తెలంగాణ అంతా తిరిగి ఉంటారు. తెలంగాణ డెవలప్మెంట్కి వస్తానికి, ముఖ్యంగా బడుగు వర్గాలకు వస్తానికి, వాళ్ళ కోసం పనిచేయడానికి మీరు చెప్పండి, సూచనలు ఇవ్వండి. నిర్మాణాత్మకంగా ఉండాలి. నిర్మాణాత్మకంగా ఉండేటువంటివి మీరు ముందుకు వచ్చి చెప్పండి. వింటాడు ఎందుకున్నారు? మా దగ్గరికి అందరు పోతున్నారు, మాట్లాడుతున్నారు. మీరు కూడా పోయి చెప్పండి, వింటాము. నాకు చెప్పకపోవచ్చు, నేను చిన్నవాడిని, నాకు చెప్పలేకపోవచ్చు. ఎంత అనుకుంటామో వారికి చెప్పండి. ఏదో చెప్పినప్పుడు ఊరుకోండి, కానీ అనవసరమైన నిందలేసి అనవసరమైన బాధలు పెట్టొద్దు. నేను గౌరవిస్తున్నాను. కల్వకుర్తిలో ఉన్నటువంటి వాళ్ళను, సమాజాన్ని ఎప్పుడు గౌరవిస్తాను. అందులో ఈ కల్వకుర్తి వాళ్ళు నన్ను ఎమ్మెల్యేగా చేసినారు కాబట్టి ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నేను గౌరవిస్తాను. మిమ్మల్ని కూడా ఈ ప్రాంతవాసి కాబట్టి మీరు కూడా మిమ్మల్ని కూడా గౌరవిస్తున్నా. ముందు నా మీద అనవసరమైనటువంటిది ఇట్లాంటి ఈ బాధలు పెట్టడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి తెలియజేస్తూ మనం అందరం కలిసి కల్వకుర్తి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.